కలిసి మొత్తం నిన్న సంపదాన్ని రాత్రి 4 సార్లు స్టేషన్ కాడికి తీసుకున్న తర్వాత ఈ ట్రాన్స్ఫర్ ఈ చుట్టూ 4 నెలల్లో ఎవరిని అడిగినా చింతల కిషన్ రెడ్డి కట్టింది గద్దె అని చెప్తారు. కరెంట్ తెచ్చేది నేను, ఇక్కడ ఏమీ లేదు, నేను నేనే 4 సర్వేలు చేసుకున్నా. మంత్రి కోర్టు నుంచి జడ్జిమెంట్ ఉంది, డిగ్రీ ఉంది, హైకోర్టు ఆర్డర్ ఉన్నది. ఆర్డర్ ఉన్న కూడా ఇంత దౌర్జన్యం చేస్తారు. ఏనుగు బాపు, ఏనుగు లక్ష్మణ్, వాళ్ళ భార్య, వాళ్ళ అత్తమ్మ, వీళ్ళు ఎస్సీ అని పేరు చెప్పి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టుకుంటా చాలా ఇది చేస్తాను. నిన్న వచ్చి గొడ్డ సబ్బలతోనే పోలను కూడా కొట్టారు. 25-30 పోలు 1,50,000 నష్టం చేసారు మాకు. ఇదివరకు 2022లో అప్పుడు ఒక 40,000 పోలు ఎస్ఐ ముంగట్నే టాక్టర్ పెట్టి పోలు పుట్టింది. అప్పుడు ఒక కేసు అయింది. ఇంత దౌర్జన్యం చేస్తారా? నేను లేకపోతే నాకు 6 గుంటల భూమాన్ని 10 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తాడు లక్ష్మణ్ బాబు. ఇది సాక్ష్యాలతో ప్రూఫ్ చేసినాం సార్ దగ్గర. ఇవన్నీ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి కానీ వాళ్ళ పోలీసు వాళ్ళ మీదకి రివర్స్ అవుతారు, వాళ్ళని ఇది చేస్తారు. వాళ్ళే రివర్స్ అయినప్పుడు మా మీదకి మనం చంపుతాను పెరిగితే దాంట్లో ఇదేం లేదు. వాళ్ళు ఎప్పుడున్నా మనం చంపడానికి ఇది ఉన్నారు. దానికోసం వాళ్ళు మాకు ఇబ్బంది పెడతారు కాబట్టి వాళ్ళు తక్షణమే అరెస్ట్ చేసి ఇది చేయగలని కోరుతున్నాం పోలీస్ డిపార్ట్మెంట్. మేము 2002లో 5 ఎకరాల 18 గుంటలు కొన్నాం సార్. వీళ్ళు 2 కుటుంబాలు అక్కడ దాకా సార్, అక్కడ దాకా ఆక్రమించారు. వాళ్ళ నుంచి వెళ్ళి వాళ్ళ 4 కుటుంబాలు అక్కడ దాకా అంటారు. ఇప్పుడు మాకు భూమి ఉన్నదా లేదా? మాకు భూమి ఈ పత్రాలు ఎందుకు ఉన్నాయి? ఇది ఈ ఊళ్ళు ఉన్నదా లేదా? ఈ పత్రాలు అనేది ఈ ఏరియా కాదా? ఇది నిర్ణయించేదాకా నేను పోలీస్ స్టేషన్, నాకు ఇప్పుడు సంపుదామని నిన్న వచ్చారు సార్. గుడ్డలు పడ్డాపాడతోటి వచ్చినాక రోడ్డు మీద వచ్చి కూర్చున్నా సార్. నాకు ఒక్కటే న్యాయం సార్. నాకు ఇప్పుడు వీళ్ళు అక్రమంగా ఇక్కడ వీళ్ళు కట్టారు సార్. ప్రత్యక్షంగా ఆడున్నది ఇక్కడ కొంకలు దాడి చేసారు సార్. అగో కొంకలు దాడి చేసి ఉంటాయా సార్? ఎక్కడన్నా మెయిన్ రోడ్ కు మీటర్ ఉన్నదా? దానికి పర్మిషన్ లేదు, ఏది లేదు. దీనికి పర్మిషన్ ఉన్నదా? లేదు. ఇది నా జాగా లేదంటున్నారు. ఇక్కడ 5 ఎకరాల 18 గుంటలు ఉన్నాం సార్. ఇప్పుడు ఈ పేపర్లు అనేందుకు, కోర్టు ఆర్డర్ ఎందుకు? మనం ఈ దేశంలో పుట్టినవా లేదా? ఈ దేశమా కాదా? నాది దేశం అయితే, ఈ రాష్ట్రం అయితే నాకు భూమి వచ్చేదాకా భూమి అన్న రావాలా, లేకపోతే నన్ను జైలు వేయాలి. లేకపోతే నన్ను ఎన్కౌంటర్ జైలద్దు, శిక్ష వద్దు, ఏదద్దు, నన్ను ఎన్కౌంటర్ చేసి పడేయండి. నా భూమి కాకపోతే అప్పటిదాకా నా భూమి నాకు క్లియర్ చేసి ఇచ్చేదాకా, లేదా వాళ్ళని భూమి క్లియర్ చేసి ఇవ్వాలా, లేకుంటే అప్పటి వరకు నేను స్టేషన్ నుంచి వెళ్ళి ఈ రోజు నుంచి వెళ్ళి అమరణ నిరదీక్ష చేయడానికి పూనుకున్నాం సార్. మేము మా కుటుంబం మొత్తం స్టేషన్ లో కూర్చున్నాం సార్. ఎక్కడ ఎంత అయినా కానీ సార్ మాకు భూమి అన్న రావాలా, లేకపోతే మమ్మల్ని ఎన్కౌంటర్ చేసి చంపండి. మాకు భూమి లేనప్పుడు మేమేందుకు సార్ బతకలేందుకు? ఈ దేశంలో ఈ కోర్టులు ఎందుకు, ఇవన్నీ ఎందుకు సార్? మాకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? మాకు తెలంగాణ హైకోర్టు నుంచి ప్రొటెక్షన్ ఆర్డర్ వచ్చినాక కూడా ఇప్పటి వరకు కూడా పోలీసు రాలేదు. గంట దౌర్జన్యంగా వాళ్ళు కట్టెలు గడ్డపాలు కట్టుకొని అక్కడ నిలుస్తున్నారు సార్. వచ్చి ఆడలను ఏం చేయలేమని వాళ్ళు మా మీద కలబడితే వాళ్ళ భర్తలను పిలిచి ఫోన్ చేసి గొడ్డలతో నిన్న సంబుదామని వస్తే మీరు అక్కడ రోడ్డు మీద కూర్చున్నా సార్ కాపాడుకోవడానికి. అంత ఎందుకు సార్? ఇప్పుడు నాకు భూమి కాకపోతే నన్ను ఎన్నుకోవడమే, చంపండి మా కుటుంబాన్ని. సరే వాళ్ళు మా సార్ ఇప్పుడు వీళ్ళు ఒక్కరే కాదు సార్, వాళ్ళు 4 సార్. వాళ్ళు వరకు టాక్టర్ తోడు కూడా కొట్టారు సార్. వాళ్ళ 5 కేసులు ఉన్నాయి సార్. 5 కేసులు ఉన్నాయి, మాకు లక్ష్యం లేదంటే మనం ఎట్లా బతుకుతాం సార్? సామాన్యుడు ఎట్లా బతుకుతాడు సార్ ఈ లోకాల్లో? ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? ఫైనల్ ఏం లేదు సార్. ఇప్పుడు వీళ్ళు ఆక్రమించారు, వాళ్ళు ఆక్రమించారు. నాకే భూమి లేదంటారు. వీళ్ళేమో అక్కడ దాకా అంటారు, వాళ్ళేమో అక్కడి నుంచి అక్కడ దాకా అంటారు. వాళ్ళ అమ్మాయి అనిపోయిందని వీళ్ళు మొత్తం 8 కుటుంబాలు సార్. మొత్తం వీళ్ళు ప్రొటెక్షన్ వచ్చినా కూడా నాకు వీళ్ళు వాళ్ళు సంపదాన్ని తిరుగుతున్నారు సార్. వాళ్ళు ప్రొటెక్షన్ ఒకరే చెప్తున్నా సార్. ఈ చట్టాలు పనిచేస్తాయా? పలగొట్టారు కదా సార్. ఎస్సీ అయినంత మాత్రాన ఆల్రెడీ అన్నది అయితే ఉండదు కదా. ఇప్పుడు 10 మంది 22 సరే ఓకే ఉంటాయా సార్? ఒకటే సార్
మాకు భూమి అన్న క్లియర్ చేసి ఇవ్వాలి, లేకపోతే మమ్మల్ని అంటే పేపర్ తెచ్చుకుంటే ఎన్ని గుంటల కాలం ఉందో అన్ని గుంటలు పేపర్ తెచ్చుకుంటే బొమ్మన సూర్యనారాయణ, బొమ్మన వెంకన్న, బొమ్మన రాజబాబు, బొమ్మన తిరుపతి రెడ్డి వీళ్ళ కుటుంబాలు మంది వాళ్ళు వాళ్ళ నెంబర్ ఏమో రోడ్ అవుతా ఉన్నది, వాళ్ళ నెంబర్ రోడ్ అవుతా ఉన్నది. నెంబర్ ఎక్కడ ఇస్తారు సర్వే ప్రకారంగా పెట్టి మామూలు ఇబ్బంది పెట్టుకుంటే మామూలు నష్టపరిహారం చేస్తారు. 5 కేసులు ఉన్నాయి సార్. ఎట్లా చేసుకొని వీళ్ళు మూడగొట్టారు. వాళ్ళు ఇప్పుడు ఊడగొడతారు సార్, వాళ్ళు ఇప్పుడు ఊడగొడతారు సార్. మమ్మల్ని వీళ్ళకి రాయలేదు సార్, వాళ్ళు మమ్మల్ని చంపుతారు సార్ వీళ్ళకి వస్తే. కానీ మేము ఒకటే అడుగుతున్నాం సార్, మా భూమి అయితేనేమో మాకు ఇవ్వండి, లేకపోతే పోలీస్ స్టేషన్ లో అమర్నాథ్ చేస్తాం సార్. మాకు భూమి అన్న కావాలి, మమ్మల్ని ఎన్కౌంటర్ అన్న చేయాలి. హైకోర్టు ఆర్డర్ వచ్చినాక హైకోర్టు ఆర్డర్ వచ్చినాక ఇవాటికి 5 నెలలే సార్ ఆర్డర్ వచ్చింది. ఫస్ట్ ఎస్పీ గారిని కలిసిన సార్, ఆర్డర్ పట్టుకపోయి డిఎస్పీ గారిని కలిసిన, సిఐ గారిని కలిసిన, ఎస్ఐ గారిని కలిసిన, తర్వాత మినిస్టర్ శ్రీధరబాబు గారిని కలిసిన. ఇవన్నీ కలిసి ఉంచినాక నీకు ఆర్డర్ ఉంది, నీ పని చేసుకోపా అని చెప్పింది సార్. పని చేసుకుంటానా, పని చేసుకుంటే అందరిని కలిసిన, అందరికి రిక్వెస్ట్ చేసిన, అందరు ఆర్డర్ చూసిండ్రు. పని చేస్తూ ఇట్లా వీళ్ళు అన్యాయం చేస్తారు. కలెక్టర్ గారు కలిసిన, అందరు ప్రతి డిపార్ట్మెంట్ కలిసి వచ్చినా అందరు సాయం తీసుకొని ఇచ్చేస్తే నాకు ఇంత అన్యాయం జరుగుతుంది. మా కలెక్టర్ గారు సిపి గారు శ్రీధర్బాబు సార్ గారు ఏం న్యాయం చేస్తారో తెలియదు సార్. మీరు మాకు భూమి అనిపించండి సార్, లేకపోతే మమ్మల్ని ఎన్కౌంటర్ చేయండి సార్. మేము బతకలేము సార్ ఈ భూమి మీద.